అయితే విరాట్ కోహ్లీ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే తన ఫామ్ అస్సలు మంచిగా లేదు. టెస్ట్లో చాలా మ్యాచెస్ అన్నప్పటికీ సెంచరీస్ లేవు, 50s లేవు. అసలు విరాట్ కోహ్లీకి ఉన్న రేంజ్ని మ్యాచ్ చేయలేకపోతుండు. సో ఇది ప్రతి క్రికెటర్ లైఫ్లో ఎవ్రీథింగ్ జరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ వెరీ కామన్. బట్ కమ్బ్యాక్ ఈస్ ఆల్వేస్ స్ట్రాంగర్ దన్ సెట్ బ్యాక్ అంటాం కదా. మరి ఆ కమ్బ్యాక్ విరాట్ కోహ్లీ తీసుకొస్తాడా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియో మొత్తం చూడండి, మీకు ఒక పిక్చర్ క్లారిటీ ఇచ్చేస్తా. సో మీకు ఒకటి తెలుసా, హెడ్ టెయిల్ కాయిన్కి ఒకటి ఉంటుంది కదా, దాన్ని ప్రాబబిలిటీలో మనం వాడుతూ ఉంటాం కదా. సో ప్రాబబిలిటీ అంటే ఏంది, ఒక కాయిన్ని టాస్ వేసినప్పుడు హెడ్ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి, టేలు పడడానికి ఛాన్సెస్ ఉంటాయి, టేలు పడడానికి ఛాన్సెస్ ఉంటాయి, హెడ్ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా కొన్ని ప్రాబబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో అవి దాటి ఎప్పటికి కూడా ఆ ప్రాబబిలిటీ అనేది మిస్ కాదన్నమాట. ఏదో ఒకటి అవుట్కమ్ డెఫినెట్గా రావాల్సిందే. అరే భయ్ ఇదంతా ఎందుకు చెప్తున్నావు, మాకు విరాట్ కోహ్లీ ఫామ్కి వస్తాడా రాడా, కంబ్యాక్ చేస్తాడా చేయడా? సరే ఇప్పుడు అదే డైరెక్ట్ చెప్పేస్తా. సో ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిన అనేది వీడియో ముందుకు వెళ్ళిన కొద్దీ మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఫస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే బీజీటీ పెర్త్ గ్రౌండ్లో ఉంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. పెర్త్ గ్రౌండ్లో ఉందని 2 సార్లు ఎందుకు చెప్తున్నావు, పెర్త్ గ్రౌండ్కి విరాట్ కోహ్లీ కంబ్యాక్ ఏం సంబంధం అని మళ్ళా నువ్వు క్వశ్చన్ చేయొచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్నస్వామి గ్రౌండ్లో చాలా మంచిగా ఆడిన ప్లేయర్ వాంకడే గ్రౌండ్లో ఆడడు. వాంకడే గ్రౌండ్లో ఆడిన మంచి ప్లేయర్ గుజరాత్లో ఉన్న గ్రౌండ్స్లో ఆడడు. సో ఇవి ఎప్పుడైనా స్టార్ట్స్ అంటారు అన్నమాట. వీటిని ఈ స్టార్ట్స్ ఎట్లా డిఫైన్ చేస్తారు, ఒక పర్టికులర్ ప్లేయర్ ఒక గ్రౌండ్లో ఎన్ని మ్యాచెస్ ఆడిండు, ఎన్ని మ్యాచెస్లో ఎన్ని రన్స్ చేసిండు, ఎన్ని రన్స్ చేసినప్పుడు ఎన్నిసార్లు అవుట్ అయ్యిండు, దీన్ని ఓవరాల్ యావరేజ్ చేస్తే ఆ ప్లేయర్ ఆ గ్రౌండ్లో పర్ఫార్మెన్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా, ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయా, సో ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా అనేది మనకు తెలిసి వస్తుంది అన్నమాట. అంటే ఇది పక్కా జరుగుద్దని చెప్పలేం, బట్ ఎక్కువ శాతం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా కదా. ఇప్పుడు పెర్త్ గ్రౌండ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానో, ఇప్పుడు పెర్త్ గ్రౌండ్లో విరాట్ కోహ్లీ ఎన్ని ఇన్నింగ్స్ ఆడిండు, మొత్తం 4 ఇన్నింగ్స్ ఆడిండు పెర్త్ గ్రౌండ్లో. బీజీటీ అది కూడా బార్డర్ గౌస్కర్ ట్రోఫీ ఉంటుంది కదా, దానికి సంబంధించి మొత్తం 4 ఇన్నింగ్స్ ఆడిండు. 4 ఇన్నింగ్స్లో తను చేసిన మొత్తం రన్స్ ఎన్ని, 4 ఇన్నింగ్స్లో 259 రన్స్ స్కోర్ చేసిండు. అయితే 4 ఇన్నింగ్స్లో 4 సార్లు నాట్అవుట్ ఉన్నాడా అంటే లేదు, 4 సార్లు అవుట్ అయిపోయాడు. బట్ ఓవరాల్ యావరేజ్ చూసుకుంటే తనది ఎంత ఉందంటే 64.8. యావరేజ్ అంటే ఏం లేదు, ప్రతి మ్యాచ్లో ఒక ప్లేయర్ ఓవరాల్గా ఎన్ని స్కోర్ చేస్తుండనేది టోటల్ మ్యాచెస్ని బట్టి యావరేజ్ చేస్తే మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 మ్యాచెస్లో 259 స్కోర్ చేసిండు కదా. సో బై ఆ 10 మ్యాచెస్ చేసి ఇట్లా క్యాలిక్యులేషన్ ఒకటి ఉంటుంది, స్క్రీన్ మీద ఎత్తా చూసుకోండి. ఆ యావరేజ్ పర్సంటేజే 64.8. అంటే ఈ లెక్కన ప్రతి మ్యాచ్లో 64 రన్స్ అయితే పక్కా కొడుతుండు. ఓకే, సో ఇక సెంచరీస్ ఎన్ని ఉన్నాయి, 4 ఇన్నింగ్స్లో ఒక సెంచరీ ఉంది, 50s ఎన్ని ఉన్నాయి, ఒక 50 ఉంది. హైయెస్ట్ స్కోర్ 4 ఇన్నింగ్స్లో కలిపి ఎంత ఉంది, 123 హైయెస్ట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇన్నింగ్స్ వైజ్ చూద్దాం. అరే భయ్ మళ్ళీ ఇన్నింగ్స్ అంటావేంది, ఇప్పుడే పెర్త్ గ్రౌండ్ అన్నావు, పెర్త్ గ్రౌండ్లో మ్యాచ్లు అన్నావు, మళ్ళీ వచ్చేసి ఇన్నింగ్స్ అంటున్నావేంది, ఇది కూడా చెప్తా. విరాట్ కోహ్లీని చేజ్ మాస్టర్ ఎందుకంటారంటే చేజింగ్ చేసినప్పుడు చాలాసార్లు మ్యాచ్లు గెలిపిస్తాడు, నాట్అవుట్ ఉంటాడు, చివరి వరకు మంచిగా స్కోర్ చేసి మ్యాచెస్ విన్ చేపిస్తాడు కాబట్టి చేజ్ మాస్టర్ అంటారు. ఇప్పుడు ఇన్నింగ్స్ వైజ్ చూసుకుంటే టెస్ట్లో ఎన్ని ఇన్నింగ్స్ ఉంటాయి, మనకి మొత్తం 4 ఇన్నింగ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆ గ్రౌండ్లో ఎట్లా రికార్డు ఉంది, 40 యావరేజ్ మెయింటైన్ చేస్తుండు. ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ప్రతి మ్యాచ్లో మినిమం 40 రన్స్ స్కోర్ చేస్తుందని దాని అర్థం. సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎంత యావరేజ్ ఉంది తెలుసా, మైండ్ దొబ్బుద్ది ఇది, 123 యావరేజ్ ఉంది. అంటే సెకండ్ ఇన్నింగ్స్లో ప్రతిసారి బ్యాటింగ్ చేసినప్పుడు 123 యావరేజ్గా స్కోర్ చేస్తున్నాడని దాని అర్థం. థర్డ్ ఇన్నింగ్స్లో ఎంత ఉంది, 75 యావరేజ్ ఉంది. ఓకే, ఫోర్త్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 17 యావరేజ్ ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 40, సెకండ్ ఇన్నింగ్స్లో 123, థర్డ్ ఇన్నింగ్స్లో 75, ఫోర్త్ ఇన్నింగ్స్లో 17. 1, 2, 3 చూసుకుంటే పిచ్చే క్లాస్ ఉంది, ఫోర్త్ ఇన్నింగ్స్లో మాత్రమే తక్కువ ఉంది 7. ఇప్పుడు దీన్ని అంతా బేస్ చేసుకొని మీకు ఏమర్థమైంది, ఆ గ్రౌండ్లో రన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పిన, మీకు పరంగా యావరేజెస్ ఎట్లున్నాయని చెప్పిన, స్టార్టింగ్లో మీకు కాయిన్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన. ప్రాబబిలిటీ ఏంటి అయితే హెడ్ పడాల్సిందే, మళ్ళీ వేస్తే మళ్ళీ హెడ్ పడాల్సిందే, ఈ 2 తప్పితే టేల్ పడాల్సిందే, ఇంకోసారి వేస్తే టేల్ పడాల్సిందే, ఇంకోసారి వేస్తే హెడ్ పడాల్సిందే లేదా టేల్ పడాల్సిందే, ఆర్ టేల్ ఆర్ హెడ్ పడాల్సిందే. ఈ ప్రాబబిలిటీని తప్ప అయితే కాయిన్ ప్రాబబిలిటీ దాటిపోదు. దాని ఎగ్జాంపుల్గానే ఈ స్టార్ట్స్ కూడా వర్కౌట్ అవుతాయి అన్నమాట. సో 4 ఇన్నింగ్స్లో చూసుకుంటే 3 సార్లు
పిచ్చ క్లాస్గా పర్ఫామ్ చేస్తుండు. అండ్ ప్రతి మ్యాచ్ యావరేజ్ ఒక 64 ఉందంటే దీని అర్థం ఏంటి, ఆ గ్రౌండ్లో విరాట్ కోహ్లీ మళ్ళీ మినిమం ఒక 50 పైనే స్కోర్ చేస్తాడనే కదా. ఒక మ్యాచ్ జరుగుతుందంటే 2 సార్లు బ్యాటింగ్ చేస్తాడు. దాని అర్థం ఏంటి, మినిమం తన నుంచి ఒక 50 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ 123 హైయెస్ట్ ఉంది కాబట్టి అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీసెంట్ ఫామ్ బాగాలేదు కాబట్టి అట్లీస్ట్ ఒక 50 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఒక డీసెంట్ రన్స్ అయితే స్కోర్ చేసి కంబ్యాక్ అయితే ఇస్తాడని దీని అర్థం అన్నమాట. ఖచ్చితంగా ఇది జరిగే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా జరుగుద్దని కాదు, జరగడానికి ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో విరాట్ కోహ్లీ ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ చాలా చాలా హైగా ఉన్నాయి పెర్త్ గ్రౌండ్లో. అండ్ బీజీటీ తనని ఆల్రెడీ బీజీటీ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఆస్ట్రేలియన్ పేపర్స్లో చూసుకున్నా కూడా ఎక్కడ చూడు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఈజ్ ఎవ్రీవేర్. సో వీఆర్ గోయింగ్ టు విట్నెస్ విరాట్ కోహ్లీస్ కంబ్యాక్ ఫర్ ష్యూర్ అని నేను నమ్ముతున్నా. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంటే ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అనాలిసిస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు క్రికెట్ బస్ తెలుగు ఛానల్. నేను మీ ఉదయ్ కుమార్, మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ చెప్పే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మర్చిపోను. ఉంటా మరి.